ఇందులో 500 తక్కువ నువ్వు తీసినావు స్వప్న. రమక్క వాళ్ళు చీరలు తీసుకున్నారైతే నేను ఒకటి తీసుకున్నా అండి. ఎప్పుడు చూసినా నీకు చీరలు ఇప్పించే నానే, ఇప్పుడు సరితానికి నేను చిట్టెట్లా కట్టాలి? నువ్వు ఇట్లా చీరలని డబ్బులు తగలెడితే మనం బాగుపడదన్నాడు. బోడి 500 నువ్వు బిల్డింగ్లు కడతావు, మరి బయట ఛాయలని టిఫిన్లని ఫ్రెండ్స్ తోటి పార్టీలని ఎన్ని ఖర్చు చేస్తలేవురా నువ్వు? నేను సంపాదిస్తున్న డబ్బు నేను ఎంతైనా ఖర్చు చేసుకుంటానా అన్న? నువ్వు చెప్పింది నిజమేరా, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నీకు జీతం వస్తుంది, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. రేపటి నుండి నువ్వు కూడా ఏమైనా షాప్లోకి పనికి వెళ్ళమ్మా, అప్పుడు నీకు జీతం వస్తుంది, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకచ్చు. రేపటి నుండి ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని చూడరా. స్వప్న ఉండగా మనకి ఇంకో పని మనిషి ఎందుకున్నా అన్న? అంటే నీ దృష్టిలో భార్య అంటే ఈ ఇంటి పని మనిషి అనుకుంటానా వారా? రేపటి నుండి తన ఇంటి పనులు చేయదు, ఈ ఇంటి పనులు చేయడానికి 15,000 జీతం ఇచ్చి ఒక మనిషిని చూసుకో. బయటకు వెళ్ళి 8 గంటలు పని చేస్తే నీకు జీతం వస్తుంది, మరి నీ భార్య ఈ ఇంటి కోసం రోజంతా కష్టపడుతుంది, తనకి కూడా నువ్వు జీతం ఇవ్వాలి కారా? ఏ ఊరుకోండి నాన్న, భార్య భర్తల మధ్య జీతాలు ఉంటాయా? ఉండేరా, కానీ భార్య ఒక చీర తీసుకుంటే లెక్కలేసే నీలంటోడి దగ్గర జీతం తీసుకోవడమే కరెక్టురా. కోడలకు ఎన్ని చీరలు తీసుకుంటున్నావు రా? ఏడాదికి 4 చీరలు తీసుకుంటావు, అవి కూడా ఏనాడైనా ప్రేమ కొనిచ్చిన ముఖమే నరనిది. నేను ఆ రోజుల్లోనే మీ అమ్మకు వారానికి ఒక సినిమా, నెలకు ఒక చీర తీసుకునేటోనేరా, కానీ నీలా మాత్రం లేకుండే. ఒక భార్యకు చీర కొనాలంటే లెక్కలెత్తాను అంటే నువ్వే